హాయ్ అండి, అందరికీ క్షీరాబ్ద ద్వాదశి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి. తులసమ్మని అలాగే ఉసిరి చెట్టుని పెట్టుకుని నేను హాల్లోనే పెట్టుకున్నానండి. ఇది మనం పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ చుట్టూ ఈరోజు 3 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అంటారు. మాకు బాల్కనీలో ప్లేస్ తక్కువే ఉంటుంది, అందుకు నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. విష్ణు ఫోటో కానీ కృష్ణుడి ఫోటో కానీ పెట్టుకోవడం మంచిది అంటారు. అందుకు మాకు ఈ వాల్కి కృష్ణుడి పెయింటింగ్ ఉంటుంది, మా అమ్మాయి వేసింది. అలాగే విష్ణు లక్ష్మి ఉన్న ఫోటో కూడా పెట్టుకున్నానండి. అలాగే ఉసిరిక దీపాలు, అలాగే అరటి టిప్పల్లో కూడా దీపాలు అది నేను ఇలా రెడీ చేసుకున్నాను. శంకు చక్ర నామాలు ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిది. నేను అలా పెట్టుకుని పువ్వులతో కొంచెం అలా రెడీ చేసుకున్నాను. ఈరోజు పెద్ద ఉసిరికాయతో చేసిన ప్రసాదం ఏదన్నా పెడితే విష్ణువుకి చాలా ఇష్టం అంటండి, అందుకు మంచిది అంటారు. అది లేకపోతే ఉసిరికి పచ్చడి అయినా సరే చిన్న ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు అంటారు. అలాగే ఈరోజు పాలతో చేసిన పొంగల్ కూడా మంచిదండి. బెల్లం పొంగల్ కూడా పెట్టుకుంటాం. అలాగే చనివిడి, వడపప్పు, పానకం కూడా పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు నేను దీపాలు వెలిగించుకుంటున్నాను. ఈ దీపాలు వెలిగినంతసేపు దేవుణ్ణి ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది దీపకాంతుల్లో. అలా కొంచెం దూరంగానే పెట్టుకుని వెలిగించుకున్నానండి. నా పూజ ఇలాగ నేను ముగించుకున్నాను. మీరు కూడా బాగా పూజ చేసుకున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.